శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న, నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వరకు కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనస్సు రాశిలో అష్టమ స్థానంలో సంచరించడం వలన దగ్గర దాకా వచ్చినటువంటి ప్రతి పని కూడా ఏదో రకమైనటువంటి విధంగా అన్నదమ్ముల మధ్యన కానీ లేదా మీకు సంబంధించినటువంటి బంధువర్గం వలన కానీ విరోధాల కారణంగా అనుకున్నటువంటి పని ఏదో రకంగా ఆగిపోతూ ఉండడం, సంబంధం లేని విషయం నిమిత్తంగా అపనిందలు అపవాదులు పొందవలసినటువంటి పరిస్థితి, అలాగే వ్యసనాల మీద తప్పుడు అభిప్రాయాల మీద తప్పుడు జనాల మీద ఆకర్షణ విపరీతంగా పెరుగుతూ ఉండడం, డబ్బు సంపాదన విషయం నిమిత్తంగా వచ్చేటటువంటిది సుఖపడడానికే తప్ప ఈ డబ్బు విషయం నిమిత్తంగా వచ్చేటటువంటి ఆనందాన్ని మనం చేజేతులా వదులుకుంటున్నాము అనే అభిప్రాయ ధోరణి ఎక్కువైపోతూ ఉండడం, ధనానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా చికాకులు ఏర్పడుతున్నప్పటికీ అపవాదులు అపనిందలు కష్ట నష్టాలు అనేటటువంటివి ఎదురవుతున్నప్పటికీ వ్యసనాన్ని వదిలిపెట్టి వస్తే మీ సుఖం పాడవుతుందేమో అనేటటువంటి చెడు స్నేహితుల యొక్క మాటల వలన మీకు మీరే కొవ్వొత్తిలాగా అర్పించుకునేటటువంటి పరిస్థితి, ఆరోగ్యాన్ని వ్యాధికి గురి చేసేటటువంటి పరిస్థితి, రోగాలకు కొరువు తీరేటటువంటి అవకాశాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ఎక్కువ అవుతుంది. అలాగే వివాహ విషయం నిమిత్తంగా కానీ వివాహ సంబంధాల వ్యవహారం నిమిత్తంగా కానీ ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయో వాటి విషయం నిమిత్తంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి విధానంలో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే 15వ తేదీ దగ్గర నుంచి 9వ తేదీ అంటే 9వ స్థానంలోకి మకర రాశిలోకి ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం మారుతుందో కొద్దిగా ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం కానీ లేదా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా కానీ కొద్దిగా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అలజడి అనేటటువంటిది ఏర్పడుతూ ఉండడం, అనుకోని విధానాల్లో ఖర్చులు పెరగడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య వ్యవహారాల నిమిత్తంగా
ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులతోటి అలాగే బంధువర్గాలతోటి కూడా మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతాయి. అంటే ప్రధానంగా కుజుడు యొక్క సంచారం కూడా దానికి అనుసంధానంగా ధనుస్సు రాశిలోనే 8వ స్థానంలోనే ఈ యొక్క కుజుడు యొక్క సంచారం కూడా జరగడం వలన వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం, ఆందోళన, భయము అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు రహస్య జీవనాన్ని గడపవలసినటువంటి ఆవశ్యకత కూడా ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పాలి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కార్యభంగము అనేటటువంటిది ఏర్పడడం, స్థాన చలనాది మార్పులు కలగడానికి, అలాగే మీకు ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఎవరైనా స్నేహితుడి యొక్క గృహంలో కానీ పరాయి వారి యొక్క గృహంలో కానీ ఆవాసం ఉండవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అనేటటువంటివి ఈ కుజుడు యొక్క సంచారం అంటే అష్టమ స్థానంలో ధనుస్సు రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు యొక్క కారణంగా కూడా ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 8వ తేదీ నుంచి కూడా వృశ్చిక రాశిలోకి 9వ స్థానంలోకి ఎప్పుడైతే బుధుడు యొక్క సంచారం నడుస్తోందో ఆకస్మికంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం, ఏదో తెలియనటువంటి భయము, ఆందోళన, అలాగే కాళ్లకు చేతులకు దురదల్లాంటివి కానీ లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, మర్మాంగానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఏ పని చేద్దామనుకున్నా సరే నిరుత్సాహంగా కూర్చుంటూ ఉండడం, పని యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, పని చివరిదాకా రావడం, ఆ పనిని మధ్యలోనే మీరు వదిలేసి చివరి నిమిషంలో ఎవరికో అప్పచెప్పడం, మీకున్నటువంటి ఆ పని మీద పెట్టినటువంటి మీ యొక్క ప్రయత్నం అంతా కూడా, మీలో ఉండేటటువంటి ప్రతిభ అంతా కూడా పక్కవాడు వాడిది అనేటటువంటి విధంగా ప్రదర్శించుకునేటటువంటి అవకాశాన్ని ఆ యొక్క పరిస్థితిని మీకు మీరే వారికి అందించేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. అయితే 9వ తేదీ దగ్గర నుంచి బుధుడు యొక్క సంచారం ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి అష్టమ స్థానంలోకి ఈ యొక్క గ్రహస్థితి నిమిత్తంగా మారుతోందో ఈ కారణంగా కూడా చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి, ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రధానంగా కొంచెం జాగ్రత్తలు పడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా ఉన్నాయి. మానసిక స్థితి అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే ఈ యొక్క గురుబలం కూడా అంతంత మాత్రంగా ఉండడం ఒకటి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గురుబలము అనేటటువంటిది కొద్దిగా చికాకును ఇచ్చేటటువంటి విధంగా ఉండడం, తత్కారణంగా ఈ గురుబలం వలన కూడా అంటే వ్యయస్థానంలోనే సంచరిస్తున్నటువంటి గురుడు యొక్క కారణంగా స్థానచలనాది యోగాలు కానీ లేకపోతే స్థానంలో ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితి దగ్గర నుంచి ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు చేర్పులు జరగడం కానీ, లేదా ఉద్యోగ బదిలీల విషయం నిమిత్తంగా కానీ, లేదా కొద్దిగా అధికారుల యొక్క ఉగ్రత్వానికి అంటే మన భాషలో చెప్పుకోవాల్సి వస్తే సస్పెన్షన్ లాంటివి కానీ, లేకపోతే ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఉద్యోగానికి కొద్దిగా కింద స్థాయి ఉద్యోగాన్ని మీకు ఇవ్వవలసినటువంటి అవసరం కానీ అలాంటివి జరిగేటటువంటి అవకాశాలు, అపనిందలు జరిగేటటువంటి పరిస్థితి, ఖర్చులు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు యొక్క సంచారం ఎప్పుడైతే 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో సప్తమ స్థానంలో ఉంటుందో తత్కారణంగా విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతుంది. ఎంత జీవనాన్ని చేస్తున్నా, ఏ విధంగా కష్టపడుతున్నా శ్రమకు తగినటువంటి ప్రతిఫలము అనేటటువంటిది రాక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, తెలియనటువంటివి గుప్తమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఏర్పడడం, ప్రధానంగా ఆడవారి కారణంగా అపవాదులు, అపనిందలు, భార్యాభర్తల మధ్యన కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడేటటువంటి పరిస్థితి అధికంగా ఉండడం అనేటటువంటివి కనిపిస్తున్నాయి. అయితే 19వ తేదీ దగ్గర నుంచి ధనుస్సు రాశిలోకి ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి శుక్రుడు యొక్క మార్పు మళ్ళీ ప్రారంభమవుతుందో అక్కడి నుంచి కూడా అనుకూలత అనేటటువంటిది కొంతవరకు ధనరూపకంగా చేతికి అందుతున్న, మానసిక ప్రశాంతత అనేటటువంటిది అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువుల యొక్క రాకపోకలు రావడం, వారి యొక్క సహకారం లభిస్తూ ఉండడం, మీకు ఉన్నటువంటి భయము, ఆందోళన, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి మనస్పర్ధలకు కొద్దిగా చరణగీతం పాడేటటువంటి విధానంలో ఉండడం, అనుకూలమైనటువంటి పరిస్థితికి, ఆవశ్యకతకు అనుకూలమైనటువంటి విధానంలో వారి యొక్క సహాయ సహకారాలు కానీ మాట కానీ చెప్పడం, తత్కారణంగా మీ మధ్యన అన్యోన్యత ఏర్పడేటటువంటి ప్రేమ వ్యవహారాలు అనుకూలించడం, ఈ విధమైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి కొంతవరకు జరుగుతాయి. కానీ ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా మాత్రం కొద్దిగా పనులు అనేటటువంటివి జాప్యం అవుతూ ఉంటాయి. 19వ తేదీ దాటిన దగ్గర నుంచి ఇంటి నిమిత్తంగా చేసేటటువంటి రుణాలు కానీ,
వ్యాపారపరమైనటువంటి రుణ ప్రయత్నాలు కానీ ఈ సమయంలో కనుక మీరు చేసినట్లయితే కొంతవరకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది. శని యొక్క సంచారం కుంభరాశిలో దశమ స్థానంలో సంచరించడం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా చికాకులు ఉండడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కార్యభారము అనేటటువంటివి పెరగడం, అలాగే పని మీద ఒత్తిడి పెరుగుతూ ఉండడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా భయాందోళనలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, అనుకున్నటువంటి పని ఒకటి చెయ్యవలసినటువంటి పని ఒకటి అనేటటువంటి విధానంలో పరిస్థితులు ఏర్పడేటటువంటి విధంగా ఉండడం, ప్రధానంగా అధికారులతోటి విరోధాలు, వృత్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా మార్పులు జరిగేటటువంటి పరిస్థితి ప్రధానంగా శని యొక్క సంచారం వలన ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే రాహు యొక్క సంచారం మీనరాశిలో ఏకాదశ స్థానంలో సంచరించడం వలన దాని యొక్క అంటే ఈ ఏకాదశంలోకి మారినటువంటి రాహువు యొక్క కారణంగా స్వల్పమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి అనేటటువంటిది వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యవసాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ అనుకూలత అనేటటువంటిది ఈ రాహు యొక్క మీనరాశిలోకి మారినటువంటి కారణంగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే హోదా కలిగినటువంటి వ్యక్తులు మీకు సహకరించడం, తారసపడడం, తత్కారణంగా మీ స్నేహము అభివృద్ధి చెందేటటువంటి విధంగా ఉండడం, వ్యాపారం కానీ, వృత్తి కానీ అనుకూలమైనటువంటి అభివృద్ధికి దోహదమయ్యేటటువంటి విధంగా ఈ రాహువు యొక్క సంచారం మీకు విశేషమైనటువంటి విధంగా అనుకూలించేటటువంటి పరిస్థితుల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనడంలో అతిశయోక్తి మాట కాదు. అలాగే కేతువు యొక్క సంచారం కన్యా రాశిలో పంచమ స్థానంలో సంచరించడం వలన ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా, ప్రధానంగా పిల్లల యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా, ప్రధానంగా చదువు విషయం నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఆరోగ్య విషయం నిమిత్తంగా ఎటు చూసినా సరే ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, పనుల యందు ఆటంకాలు, ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా స్థాన చలనాది మార్పుల కారణంగా రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఆ రకంగా ఖర్చు పెడితే తప్ప పని అనేటటువంటిది అనుకూలత లేనటువంటి పరిస్థితి ప్రధానంగా ఏర్పడుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి ఈ మాసంలో గ్రహస్థితి అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది కనుక నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, కుదిరినంత వరకు దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, చండీ సప్తశతిని పారాయణ చేయడం కానీ, హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వలన కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.